మోడీ సార్, భారతదేశానికి ప్రధానిగా మీరే ఉన్నారు. మీ బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. అయినా ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడ్డరు, 30 మందిని కాల్చి చంపారు. దీని మీద మీ సమాధానం ఏంది సార్? మీ బీజేపీ లీడర్లు ఏమో ఎలక్షన్ల అప్పుడు మోడీ లేకపోతే మన భారతదేశం ఆగమైపోతుంది, మోడీ లేకపోతే భారతదేశం అంతా సర్వనాశనం అవుతుంది, మోడీ ప్రధాని ఉండాలి, బీజేపీ సర్కారే ఉండాలి సెంట్రల్ అని చెప్పి డబ్బా కొట్టుకొని, ఇప్పుడు తీరా చూస్తే మీరు ప్రధానిగా ఉండగానే ఉగ్రవాదులు వచ్చి 30 మందిని చంపారు సార్. దీనికి ఏంది మరి మీ బీజేపీల సమాధానం? ఇట్లా జరిగితే మీ లీడర్లు ఏం చెప్పుకుంటారు తెలుసా? ఇప్పుడు వస్తూ ఉగ్రవాదులు ఓన్లీ హిందువులనే చంపినరు, చూసినావా హిందువులను ఎట్లా టార్గెట్ చేస్తుర్రో అని చెప్పి. ఈడ కూడా మతాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయండి, కానీ ఉగ్రవాదులు ఎందుకు వచ్చిరు మరి? మన దద్దమ్మ పాలన వల్లనే ఈ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడరు అని చెప్పి ఎవరన్నా అనుకుంటుర్రా?